పిలుపునిచ్చిన సురభి ప్రదర్శనలు. మీడియా సమావేశంలో భానోదయ నాట్య మండలి అధినేత నాగబాబు విజయవంతమైన రంగసాయి ప్రయత్నం. విశాఖపట్నం రంగసాయి నాటక సంఘం ఆధ్వర్యంలో జూన్ 29 నుంచి జూలై 5 వరకు విశాఖపట్నం కళాభారతి ఏసీ ఆడిటోరియంలో పద్మశ్రీ సురభి బాబ్జీ కళా ప్రాంగణం నందు జరిగినటువంటి శ్రీ భానోదయ నాట్య మండలి సురభి నాటక వారోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం రంజని గెస్ట్ హౌస్ నందు విజయోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో భానోదయ నాట్య మండలి అధినేత ఆర్ నాగబాబు, ఎంఎన్ఆర్ రంగసాయి నాటక సంఘం అధ్యక్షులు బాదంగీర్ సాయి, పుష్పలత, భానుప్రసాద్ పాల్గొన్నారు. నాగబాబు మాట్లాడుతూ బాదంగీర్ సాయి ఒక నూతన ఆలోచనతో మాకు ఒక విషయాన్ని విన్నవించారు. నమస్కారం అండి. నా పేరు సురభి రేకందార్ నాగబాబు. సురభి 1885లో ప్రారంభమైంది. 1885లో ప్రారంభమయ్యి దాదాపు 40 సంస్థలుగా విస్తరించి ఉన్న సురభి సమాజాలు 1885 నాటికి ఒక 5 సమాజాలుగా ఉండిపోయాయి. తర్వాత వాటికి కూడా ఆదరణ తగ్గిపోయింది. టికెట్ వేసి నాటకం వేసే పద్ధతి మా పూర్వీకుల నుండి కేవలం ఎందుకంటే వృత్తి కళాకారులం కాబట్టి దాన్ని నమ్ముకొని మేము జీవనం సాగిస్తున్నాం. ఆ 5 సమాజాల్లో మాది భానోదయ నాట్య మండలి. గతంలో మా సురభి సమాజాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా ప్రోగ్రామ్స్ వేయాలి అని అంటే అందరం కలిసి మేమందరం ఒక్కటే అని కలిసి దాదాపు 100 మంది 120 మంది కూడా కళాకారులను కలిసి ఒకటే వేదిక మీద నాటకాలు వేసిన ఆ ఒక్క ఉమ్మడి కలయిక అనేది మాకు బాగా ఉంది. ఎందుకంటే నాటకం ముఖ్యం. మామూలుగా ఎవరైనా యాక్టర్స్ పరంగా వేసుకుంటే నా వేషం బాగుండాలి, నా ఇది కావాలని అనుకుంటుంటారు. అలాంటి సురభిలో ఉండకుండా ముందు నాటకం బాగుండాలి, నాటకం ప్రేక్షకుడు కుర్చీ నుంచి లేవకుండా మనం ఆకట్టుకోగలిగితే ఈ సురభి ఇప్పటికి 140 సంవత్సరాలు. ఈ మా నమ్మకం ఏమిటంటే ఒక్క పైసా తీసుకోకుండా నాటకం వేస్తాము అని అంటే మన ప్రజలు ఆదరిస్తారనే అపారమైన నమ్మకం మాకుంది. ఎందుకనంటే దాదాపు సురభి నాటకం అనగానే ఆ చెవుల పబ్లిసిటీ లోపం కానీ పబ్లిసిటీ ఉంటే మాత్రం ఆ చెవులో పడి సురభి నాటకం జరుగుతుందని ప్రత్యేకంగా బాగా ఇష్టంగా మమ్మల్ని ఆదరిస్తారు. ఆ నమ్మకం మాకు. కాబట్టే ఈ సురభి ఇన్ని రోజులు 140 సంవత్సరాలు బతకగలిగింది. ఇంకొక 200 సంవత్సరాలు అంటే ఇంకొక 60 ఏళ్ళైనా బతకడానికి ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే ఇటువంటి బాదంగీర్ సాయి గారు లాంటి మీడియా మిత్రులు ఈరోజు ఇంత అద్భుతంగా జనాలకు ఈ వేసిన 5 రోజులు 7 రోజుల నాటకాలు జనాలకు వెళ్ళిందంటే మీడియా చాలా కవరేజ్ చేసి ఈ విజయానికి చాలా కారణమయ్యారు. మీకు అందరికీ మీడియా మిత్రులందరికీ మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎక్కడో ఉన్న వాళ్ళు మమ్మల్ని దాదాపు 5 టీములు పరిచయం చేశారు ఇక్కడ విశాఖపట్నంలో. ముఖ్యంగా విశాఖపట్నం ప్రజల మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడు కూడా మేము ఇబ్బంది పడుతూ అయితే ఎప్పుడు పోలేదు. ఆ నమ్మకం మాకుంది. సాయి గారు మరి ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు కానీ మొత్తానికి అయితే వాళ్ళ టీం అంతా అందరూ కలిసి మరి సురభి సాయి గారు అంటారు మామూలుగా ఇన్నిసార్లు దాదాపు దగ్గర 107 ప్రదర్శనలు అయ్యాయి. ఈ 107 ప్రదర్శనలు దాదాపు 100 రోజులు మనకు అక్కడ వేయించారు. మన జగదాంబ సెంటర్ దగ్గర వేయించారంటే అప్పట్లో అపారమైన 30 రోజులు అపారమైన విజయం వచ్చింది. అంటే మామూలు మనిషి కదా ఆయన. ఈ యొక్క కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది మన బాదంగీర్ సాయి గారి నేతృత్వంలో. ఇది ఎంత అద్భుతంగా జరిగిందంటే జూన్ 29 మొదలైనటువంటి ఈ నాటకోత్సవాలు సురభి భానోదయ నాట్య మండలి పుష్పలత గారు పెద్ద ఆవిడ నేతృత్వంలో రేకందర్ నాగబాబు గారు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, మధుసూదనరావు గారు, మాధవరావు గారు, భాను గారు వీరందరూ ఈ యొక్క నాటక సమాజాన్ని ముందుకు నడుపుతూ విశాఖపట్నం రావడం, మాయాబజార్తో మొదలైనటువంటి ఈ నాటకోత్సవాలు జూలై 5వ తేదీన కళాభారతిలో జరిగినటువంటి మాయాబజార్ నాటకంతో ముగిసింది. 7 రోజులు 7 నాటకాలు వేయడం జరిగింది. అయితే ఈ ఉత్సవాల తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే నాటకాన్ని దగ్గరగా తీసుకెళ్ళడం ప్రజలకు అని చెప్పి. కానీ ప్రజలందరూ బాగా విశాఖపట్నంలో ఉన్న ప్రేక్షకులు గొప్ప ఆదరణ చూపించారు. నిన్న ఒక్కరోజే 75,000 రూపాయలు విరాళం వచ్చింది. మొత్తం ఓవరాల్గా వారం రోజుల పాటు చూసుకుంటే 1,70,000 రూపాయల వరకు వచ్చి 1,80,000 రూపాయల వరకు విరాళం రావడం అనేది నిజంగా మేము మన యొక్క ప్రేక్షక దేవులకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే కళాభారతిలో నాటకం వేయాలంటే రోజుకి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి అటువంటి ఖర్చుని మరి ఆ యొక్క కళాభారతి అధ్యక్షులు గౌరవనీయులు మందిర సత్యనారాయణ రాజు గారు
ఉచితంగా 7 రోజులు ఆ పేమెంట్ ఆయనే చేశారు. ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా వీళ్ళు 38 మంది టీం, అదేవిధంగా మా వాళ్ళు ఒక 5గురు, మొత్తం 45 మంది రోజు భోజనానికి సంబంధించి ఉపకార్ ట్రస్ట్ అధినేత గౌరవనీయులు కంచర్ల అచ్యుతరావు గారు ఈ భోజన ఏర్పాటు చేశారు. వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా నగరంలో ఉన్న ప్రముఖులు, అదేవిధంగా ప్రేక్షక దేవుళ్ళు ఈ యొక్క నాటకాన్ని ఆదరించి విశాఖపట్నంలో నాటకం ఆడితే ఇలా ఉంటుంది అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. దానికి ప్రధాన కారణం మన నగరంలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అద్భుతమైనటువంటి కవరేజ్ చేసి నిజంగా మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం మేము రంగసాయి నాటక సంఘం తరఫున, అదేవిధంగా సురభి వారి తరఫున. ఎందుకంటే మా భాను ఆశ్చర్యపోయాడు, సార్ ఇంత కవరేజ్, ఇంతమంది జర్నలిస్టులు వస్తున్నారు సార్, నిజంగా ఆశ్చర్యంగా ఉందని. ఇప్పుడు ఆయన గతంలో ఆయన చూపించిన కటింగ్స్ చూస్తే 5, 6, 10 ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు వరకు రాత్రి వరకు 220 దాటిపోయి కటింగ్స్. ఇంకా మీకు మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి కవరేజ్ చూస్తే ఇంకా మేము క్లిప్పింగ్స్ పెట్టడానికి ఇంకా రేపటి నుంచి ఆ పని మొదలు పెట్టాలి. దానికి ప్రధాన కారణం నగరంలో ఉన్న నా సోదరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అని ఖచ్చితంగా మేము చెప్పుకుంటూ ఈ అభినందన సభ మీకోసం ఈ యొక్క సురభి వారి ద్వారా మీకు వడ్డనలు చేసి ఆ ఆప్యాయతను పంచాలనే ఉద్దేశంతోనే మనం చేయడం జరిగింది. సురభికి 140 ఏళ్ల చరిత్ర. 1885లో బనారస్ గోవిందరావు గారి నేతృత్వంలో ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానంలో భానోదయ నాట్య మండలికి 90 ఏళ్ళు పూర్తయింది. ఈ 99 140వ ఉత్సవాలు విశాఖపట్నంలో జరగడం అనేది చాలా గొప్ప విషయం. అయితే రంగసాయి నాటక సంఘం 20 ఏళ్ల క్రితమే ఈ నాటకాన్ని, సురభి నాటకాన్ని విశాఖపట్నాన్ని తీసుకురావడం. 2006లో మొట్టమొదటిసారిగా నమస్కారం సార్, నా పేరు భానుప్రసాద్. మా తండ్రి గారు ఆర్ నాగబాబు గారు, మా తాతగారు ఆర్ నాగేశ్వరరావు గారు, పుష్పలత గారు మా నాన్నమ్మ గారు. ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, 4 అవర్స్ ఉండే ప్రోగ్రామ్ని 2 అవర్స్ కంటిన్యూ చేస్తున్నారు, ఇది ఇంకా మరి అసలు ఎలా దీన్ని చేయగలరు, అంటే ప్రేక్షకులను ఎలా కూర్చోబెట్టగలరు అని చెప్పి ఒక మాట అడిగారు మన మిత్రుడు. సినిమా అయితే కనుక పాటలో ఏవో ఒకటి ఉంటున్నాయి, కాకపోతే అవి ఏంటంటే మనకి కంటిన్యూగా ఉంటాయి. ఏదో సురభిలో అయితే కనుక ఎవ్రీ సీన్, ఈచ్ అండ్ మినిట్ ఖచ్చితంగా సీన్కి ఒక ట్రిక్ సీన్ అనేది ఉంటుందన్నమాట. దానివల్ల నిద్రపోతున్న ప్రేక్షకుడు కూడా లేచి మరీ సురభి ప్రోగ్రామ్ని చూస్తారు. ప్రతి వారు సురభిని ఎందుకు ఇంతగా ఆదరిస్తారంటే ట్రిక్ సీన్స్ పరంగా, దాని పరంగా ఆలోచిస్తారు. ఇంకోటి, ఈ సురభిలో సంవత్సరం పిల్లవాడి దగ్గర నుంచి 90 ఏళ్ళ ముసలావిడి వరకు ప్రతి ఒక్కరు ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటారు. ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, దీన్ని ఫ్యూచర్గా ఎలా తీసుకెళ్తారు గవర్నమెంట్ పరంగా, అలా ఎలా అన్నారు. ఫ్యూచర్ పరంగా అంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మాకు శాలరీస్ ఇస్తుంది ప్రజెంట్ ఇప్పుడు, కాకపోతే తక్కువ వేతనాలు ఇస్తున్నారు. ఇప్పుడు మన విశాఖ మీడియా మిత్రులు చేసిన సహాయానికి ఖచ్చితంగా వాళ్ళు 1+2 ఉన్న మాకు 1+10 వరకు కూడా శాలరీస్ ని పెంచుతారు సార్. అది జరుగుతుంది డ్యామ్ షూర్ గా. ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్తున్నాం మేము. కవరింగ్ అయితే గనక మేము సంవత్సరానికి 6 పేపర్ల కంటే ఎక్కువ పెట్టలేకపోయాం, ఎందుకంటే ఆదరణ లేదు. కానీ ఇక్కడ సాయి గారు ఫస్ట్ లో నాకు ఒక మాట అన్నారు, ఇది నానా బాను హౌస్ఫుల్ అయిపోయేలాగా మన ప్రోగ్రామ్స్ ఉండాలి, ఒక్కరోజన్నా కనీసం, అంటే ఇది వరకు వేసారు బాగుంది, ఆ కాలంలో అంటే జనాలు వచ్చారు, కానీ ఈ టైంలో వస్తారా లేదా అనేది డౌట్. మీరంతా ఇంట్లో మాట్లాడుకుని ఓకేనండి అంటే 2-3 రోజులు 6 రోజుల లోపు మాట్లాడుకొని చెప్పాము. ఆయన ఏమనుకొని సంకల్పించి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారేమో కానీ లాస్ట్ రోజు నిన్న మాయాబజార్, అప్పుడు 70,000 వస్తే కనుక కనెక్షన్, ఇప్పుడు 75,000. ఇదంతా మీడియా వాళ్ళ ప్రోత్సాహం. హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు చేసిన మా మేలుని మేము మర్చిపోలేము అనుకుంటున్నాం సార్. ఎప్పుడు మీరు మాతోనే ఉండాలి, మేము మీతోనే ఉంటాం. సురభి కళను ముందుకు తీసుకెళ్తాం సార్. అందరికీ కళాభివందనాలండి. నా పేరు బాదంగిరి సాయి, మీ అందరికీ తెలుసు. రంగసాయి నాటక సంఘం గత ఎన్నో సంవత్సరాలుగా నాటకాలు వేస్తున్నాను. అయితే ఈ ప్రయాణంలో మనం తన్న చౌటిలో వేసాం, అది మీ అందరికీ తెలుసు, 2006 నవంబర్లో. మళ్ళీ తర్వాత కళాభారతిలో అనేక కార్యక్రమాలు చేసాం, 100 అయిపోయినాయి. తర్వాత నుంచి మనం ఈ కార్యక్రమాలు చేయనాక నాకైతే ఆర్థిక పరంగానే ఓపిక లేదు, మామూలుగానే ఓపిక లేదు. కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, ఈ భానుదయ నాట్య మండలి అనేది ఇది 99 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు భానుదయ నాట్య మండలి. అయితే వీళ్ళకి నేనేం చెప్పానంటే, నేను వీళ్ళ గురించి ఒక ప్రయోగం చేయబోతున్నాను, అది మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మీకు ఒప్పుకుంటే చేద్దామన్నాను. వాళ్ళు ఒక 15-20 రోజులు టైం తీసుకుని వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీ అండి, సుమారు 40 మంది ఒకే ప్రెమిసెస్లో ఉంటారండి వీళ్ళు. అలాగా మాట్లాడిన తర్వాత, అలాగేనండి సాయి గారిని మనం అక్కడ వెయ్యాలనుకుంటున్నాం కదంటే, మీకు నా నుంచి రూపాయి ఇవ్వను,
ప్రేక్షకుల దగ్గర రూపాయి తీసుకోను, ఇది మీకు ఒప్పందమే అని అడిగాను. తప్పకుండా ఒప్పందం అన్నారు. నా అపారమైన నమ్మకం మన విశాఖపట్నం మీద, నా మీద, మన మీడియా మీద. తప్పకుండా అన్నారు. అది ఇవాళ ఏర్పాటు చేసాం. ప్రెస్ మీట్ కూడా అద్భుతంగా ప్రెస్ కవరేజ్ వచ్చినాయి. తర్వాత వారం రోజులు ఇంక నేను చెప్పక్కర్లేదు. ఆ పేపర్ కూడా నేను చూడలేదు, నేను చూడలేదు. మొత్తం మీద ఇవాళ విజయోత్సవం ఎంత గొప్పగా విజయోత్సవం అయింది, అంత గొప్పగా విజయోత్సవం అయింది. అయితే నా గురించి మనం అంతా తెలుసు. వీరు భానుదయ నాట్య మండలి ఈ వ్యవహారం ఇక్కడ జరిగింది. వీరిద్దరూ ఒక 2-3 నిమిషాలు మాట్లాడతాను చెప్పాను. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడతారా, ఆయన మాట్లాడతారా, ఎవరో ఒకరు మాట్లాడండి చాలు. ఇదేంటో ప్రెస్ మీట్ కాబట్టి అందరూ మాట్లాడక్కర్లా. ఎవరో సరైన పర్సన్ మాట్లాడితే చాలు. మీరు మాట్లాడండి, గట్టిగానే మాట్లాడండి, వాళ్ళు వినాలి కదా. నమస్తే అండి. ఓకే దాన్ని